మ్యామ్ జనరల్లీ ఇప్పుడు మీరు టీచర్ కాబట్టి యాజ్ ఎ టీచర్గా సో ఈ మొక్కల పెంపకానికి సంబంధించి మీరు స్టూడెంట్స్ కూడా టీచ్ చేస్తూ ఉంటారా? సో ఇది మీరు ఇట్లా చేయండి, సో మనం ట్రీస్ పెంచాలి. నేను ప్రిన్సిపల్ని కాబట్టి టీచింగ్ అనేది తక్కువ ఉంటాను. సో అసెంబ్లీస్లో పిల్లలతో మాట్లాడేటప్పుడు మొక్కలు గ్రో చేస్తే ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్తూ ఉంటాను. యూ గెట్ ఇనఫ్ ఆక్సిజన్, ఇంట్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఏ ప్లాంట్స్ కొనుక్కోవాలి, అవి అయితే ఇంట్లో గ్రో అవుతాయి అని చెప్తాను. మా అమ్మాయికి అయితే కోవిడ్ టైంలో సైన్స్ మొత్తం నేను నా గార్డెన్లోనే నేర్పించాను. వాళ్ళకి 6th క్లాస్ సైన్స్ అంతా గార్డెన్ లో నేర్చుకుంది. సో మొత్తం అంతా అంటే మీకు ఇందాక చూపించాను కదా ఫర్న్ లో స్పోర్స్ అని, అట్లా వాళ్ళకి చాప్టర్ లో ఇంట్రొడ్యూస్ అయ్యి ఉంటాయి అనమాట, ఎలా ప్రాపగేట్ చేయాలి ప్లాంట్స్ ని అనేది. సో స్టెమ్ కటింగ్, ఎయిర్ లేయరింగ్ అని ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు కొన్ని ఏదైనా సరే ప్రాక్టికల్ గా చూపిస్తే అది అలా బ్రెయిన్ లో ఉండిపోతుంది కాబట్టి సో ప్రాక్టికల్ టీచర్స్ కూడా అదే చెప్తాను. సో ఈ సైన్స్ సబ్జెక్ట్ ఇస్ లైవ్లీగా నేర్పించండి. సో వాళ్ళు కూడా ఇట్లా ఆకులు అవన్నీ తీసుకొచ్చి చూపించండి అని చెప్తే దే డూ ఇట్. నేను అది టెస్ట్ చేస్తాను, ఎందుకంటే బేసికలీ నా సైన్స్ సబ్జెక్ట్ కాబట్టి. సో కెమిస్ట్రీ అయినా కానీ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయొచ్చు, మనం ఇప్పుడు ఈ ప్లాంట్ గ్రో అవుతుంది, వీటికి రెస్పిరేషన్ ఎలా అవుతుంది అనుకుంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా, గుర్తుందా? దీంట్లో కొన్ని పోర్స్ ఉంటాయి, స్టొమాటా. అవి ఏంటంటే మనకి మైక్రోస్కోప్ కిందే కనపడతాయి, మనకి జనరల్ కనిపించవు. సో అన్ని ప్లాంట్స్ జనరల్ గా పీల్ చేసి చూపించలేము కాబట్టి అలోవీరా మీకు తెలుసు కదా, మనం అలోవీరాని ఎక్కువ మేము యూజ్ చేస్తాం ల్యాబ్స్ లో ఆ స్టొమాటా చూపించడానికి. అంటే వాటికి మనకి లంగ్స్ ఎలాగో స్టొమాటో అలాగన్నమాట ప్లాంట్స్. ఎందుకంటే అలోవెరాలో చూపించడం కనిపిస్తుంది, మిగతా వాటిల్లో అంతగా మనకి కనిపించదు. ఇప్పుడు మనకి కనిపించదు, బట్ ఏంటంటే మనం ఇట్లా కొంచెం విరిచి చూస్తే మనకు తెలుస్తుంది, జస్ట్ ఇట్లా విరుస్తుండేటప్పుడు కొంచెం లైట్ గా వస్తుంది. అంటే అది పీల్ చాలా పల్చగా రావాలి, ఒక లేయర్ వస్తేనే మనకి అది స్టొమాటో. అంటే మన లంగ్స్ ఎలా ఉంటుంది, మన లంగ్స్ కూడా షేప్ వస్తుంది కదా, అలా స్టొమాటో కూడా మంచి షేప్, బీన్ షేప్స్ వస్తాయి అనమాట, ఓపెన్ బీన్. ఓకే, సో అవన్నీ ప్రాక్టికల్ గా ఇక్కడ చేసి చూపించారు. మా అమ్మాయి ప్లాంట్స్ మొత్తం ఇంకా మా గార్డెన్ లోనే మొత్తం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నేను A to Z అన్ని ప్లాంట్స్ పెట్టుకున్నాను కాబట్టి ఫ్రూట్స్ వెరైటీస్ కానీ, వెజిటేబుల్ వెరైటీస్ కానీ, ఫ్లవరింగ్ అన్నా, ఇండోర్ అన్నా, అట్లా అన్ని వెరైటీస్ చూసేసింది అనమాట.